అమ్మాయి కేకేఆర్ అయితే గెలిచింది. లాస్ట్ ఓవర్ వరకు సాగినటువంటి ఈ మ్యాచ్ లో రింకు సింగ్ అద్భుతమైన పోరాటం చూపించాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆగడంతో కేకేఆర్ అయితే తొలి విజయాన్ని నమోదు చేసింది సొంత అభిమానుల ముందు ఈడెన్ గార్డెన్స్ లో. రాజస్థాన్ రాయల్స్ తో జరిగినటువంటి మ్యాచ్ లో 156 రన్స్ టార్గెట్ ని, చిన్న టోటలే కానీ స్లో వికెట్ ఉంది, స్పిన్నర్లు డామినేట్ చేస్తున్నారు. మరి అటువంటి వికెట్ లో 85 రన్స్ కే 6 వికెట్స్ కోల్పోయింది కేకేఆర్. ఆ టైంలో 39 బాల్స్ లో 71 రన్స్ కావాలి, 6 ఓవర్లలో 70 పైగా రన్స్ కావాలి. రన్ రేట్ 11 పైన ఉంది, 10+ ఉంది రన్ రేట్. మరి అటువంటి రన్ రేట్ ను సాధించే పరిస్థితి అయితే అక్కడ కనిపించలేదు. అటువంటి టైంలో మరి రింకు సింగ్ ఆల్రెడీ ఫామ్ లో లేడు, అతను వరల్డ్ కప్ నుంచి తను ఫామ్ లో లేడు. అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్ లో నిలదొక్కున్నాడు. ఖచ్చితంగా మ్యాచ్ ను గెలిపించాలనే డిసైడ్ అయ్యాడు. అనుకుల్ రాయ్ తనకి తోడుగా నిలిచాడు. ఈ ఇద్దరు కలిసి కేకేఆర్ అయితే గెలిపించారు. రింకు సింగ్ 34 బాల్స్ లో 53 రన్స్ చేశాడు, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5 4లు ఉన్నాయి, 2 6లు ఉన్నాయి, నాట్అవుట్ గా నిలిచాడు. ఇంకా అనుకుల్ రాయ్ కూడా అద్భుతంగా ఆడాడు, 29 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. 1 4 2 6లు బాదాడు. సో ఈ ఇద్దరు కేకేఆర్ ని గెలిపించారు. లేదంటే ఈ ఇద్దరులో ఏ ఒక్క వికెట్ పోయినా కూడా పరిస్థితి అయితే డిఫరెంట్ గా ఉండేది. ఎస్పెషల్లీ నాన్రే బర్గర్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకు అంటే రింకు సింగ్ ని సింగిల్ డిజిట్ వద్ద ఉన్నప్పుడే రింకు సింగ్ క్యాచ్ ను వదిలేశాడు రవీంద్ర జడేజా బౌలింగ్ లో. చాలా సింపుల్ క్యాచ్, ఎక్కువ ఎత్తుకు కూడా వెళ్ళలేదు. ఆ క్యాచ్ చాలా చేతిలోకి వచ్చింది, పట్టిన తర్వాత వదిలేశాడు. మరి ఆ క్యాచ్ వదిలినందుకైతే మూల్యం చెల్లించుకున్నారు రాజస్థాన్ రాయల్స్. జడేజా బౌలింగ్ లో జరిగింది, జడేజా కూడా చాలా సీరియస్ అయ్యాడు నాన్రే బర్గర్ పై. కానీ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటాం కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే. రింకు సింగ్ క్యాచ్ కనుక అప్పుడు పట్టి ఉంటే కేకేఆర్ గెలిచేదే కాదు దాదాపుగా. సో బాల్ బై బాల్ ఈక్వేషన్ పెరుగుతున్న టైంలో ఎస్పెషల్లీ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ నుంచి మొదలు పెట్టాడు. 12 బాల్స్ లో 21 రన్స్ కొట్టాల్సిన దశలో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వచ్చాడు. జోఫ్రా ఆర్చర్ అప్పటికి బౌలింగ్ బాగా వేస్తున్నాడు. మరి అతని బౌలింగ్ లో 12 రన్స్ పిండుకున్నారు. ఒక 6 కొట్టారు, తర్వాత మిగిలిన సింగిల్స్ తీశారు, ఒక డబుల్ తీశారు. మొత్తానికైతే ఈ రకంగా లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చి లాస్ట్ ఓవర్ లో 6 బాల్స్ 9 రన్స్ ఉన్నప్పుడు రింకు సింగ్ 2 4లు కొట్టాడు. ఆ తర్వాత మ్యాచ్ అయితే ఈజీ అయిపోయింది, గెలుపు ఖాయమైపోయింది. మొత్తానికి ఈ గెలుపుతో అయితే అజింక్య రహానే చాలా చాలా ఊపిరి పీల్చుకొని ఉంటాడు. ఎందుకంటే ఇప్పటికీ తనకి ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇక తన కెప్టెన్సీ మీదనే చాలా చాలా ఇప్పటికే డౌట్స్ వస్తున్నాయి, తనని ఉంచాలా పక్కకు తప్పించాలని. సో ఏదైనా జరగవచ్చు. అయినప్పటికీ కూడా కేకేఆర్ అయితే మొత్తానికి ఒక విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్. 155 రన్స్ చేసింది, 9 వికెట్లు నష్టపోయి. మరి ఎందుకు ఇంత తక్కువ స్కోర్ చేసిందంటే పిచ్ మాత్రం స్పిన్నర్లకి బాగా అనుకూలంగా ఉంది. మరి స్పిన్నర్లకి అనుకూలంగా ఉన్న పిచ్ పై ఇద్దరు మిస్టరీ స్పిన్నర్లు ఉన్నారు, సునీల్ నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ ఇద్దరు అయితే రిచిపోయారు. ఎస్పెషల్లీ గత కొన్ని నెలలుగా ఫామ్ లో లేనటువంటి వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా పవర్ ప్లేలో ఫస్ట్ 3 ఓవర్స్ రాజస్థాన్ రాయల్స్ పెద్దగా ఆ స్కోరింగ్ షాట్స్ చేయలేదు. కానీ ఆ తర్వాత అంటే పవర్ ప్లేలో లాస్ట్ 3 ఓవర్స్ మాత్రము దుమ్ము దులిపేశారు. మొత్తానికి వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ నుంచి అయితే మంచి స్టార్టే లభించింది. 46 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది రాజస్థాన్ రాయల్స్ వికెట్ల పతనం. అప్పటికి 9వ ఓవర్ 4వ బాల్ 81 రన్స్ జోడించింది ఈ ఓపెనింగ్ జోడీ. ఆ తర్వాత ఇక సూర్యవంశీ 46 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత జైస్వాల్ కూడా అవుట్ అయ్యాడు 39 రన్స్ చేసి సునీల్ నారాయణ్ బౌలింగ్ లో. ఇక వరుసగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడుతున్నాడు. ధ్రువ్ జురేల్ మరోసారి తన పూర్ ఫామ్ ని కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 5 వికెట్లు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ తీశారు. ఓపెనర్స్ ఇద్దరు మినహా పరాగ్ 12 చేసినాడు, హెట్మేర్ 15 రన్స్ చేసినట్టున్నాడు, సిమ్రాన్ హెట్మేర్. ఇక వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత అంటే సిమ్రాన్ హెట్మేర్ కంటే ముందు రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. కార్తిక్ త్యాగి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. జనరల్ గా అట్లీస్ట్ 160+ అన్న వస్తుంది, 170 దగ్గరలో వస్తుంది స్కోర్ అనుకున్నాం. కానీ కార్తిక్ త్యాగి ఇన్నింగ్స్ 19th ఓవర్లో ఒకే ఓవర్లో 3 అవుట్ చేశాడు. దాంతో ఇంకా స్కోర్ అయితే పెరగలేదు. జడేజా, జోఫ్రా ఆర్చర్, డోనవన్ ఫెరీరా ఇలా ప్రతి ఒక్కరు సింగిల్ డిజిట్ అవుట్ అయ్యారు. బెస్ట్ స్కోర్ అంటే 46 వైభవ్ సూర్యవంశీది, ఆ తర్వాత జైస్వాల్ది 39, హెట్మేర్ 15, రియాన్ పరాగ్ 12. ఇవే ఇంకా స్కోర్లు, మిగతా అన్ని సింగిల్ డిజిట్. ఇక వికెట్ల పరంగా చూస్తే మాత్రం వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 14 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. రీసెంట్ పాస్ట్ లో ఇదే తన బెస్ట్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఇక సునీల్ నారాయణ్ కూడా 4 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కార్తిక్ త్యాగి కూడా అద్భుతంగా వేసిండు. 4 ఓవర్స్ లో 22 రన్స్ ఇచ్చి తను కూడా 3 వికెట్లు తీశాడు. ఒకే ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి.
సో దీంతో మొత్తానికైతే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 155 రన్స్ దగ్గర ముగిసింది. ఈ చిన్న టార్గెట్ చేతిలో కూడా కేకేఆర్ టాప్ ఆర్డర్ అయితే చతికిల పడింది. టిమ్ సైఫర్ట్ ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన ఫస్ట్ బాల్కి. జోఫ్రా ఆర్చర్ ఓపెనర్ని అవుట్ చేయడం ఇది 5వ సారి అనుకుంటా ఈ సీజన్. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్లోనే అజింక్య రహానే కూడా డక్అవుట్ అయ్యాడు నాండ్రే బర్గర్ బౌలింగ్లో. ఇక ఆ తర్వాత అంగక్రిష్ రఘువంశీకి కెమెరూన్ గ్రీన్ తోడయ్యాడు. కెమెరూన్ గ్రీన్ కొంచెం దూకుడుగా ఆడాడు లాస్ట్ మ్యాచ్లో ఏదైతే మెల్లగా ఆడాడో 79 రన్స్ చేసినప్పటికీ కూడా తనకి అంత సాటిస్ఫై లేదు లాస్ట్ మ్యాచ్లో. ఈ మ్యాచ్లో కొంచెం ఎక్సలరేట్ చేసే ప్రయత్నం చేశాడు కెమెరూన్ గ్రీన్. 13 బాల్స్లో 4 4లు కొట్టాడు, ఒక 6 కొట్టాడు. 207 స్ట్రైక్ రేట్తో 27 రన్స్ చేశాడు. కెమెరూన్ గ్రీన్కి రవి బిష్నోయ్ జలకిచ్చాడు. రవి బిష్నోయ్ బౌలింగ్లో ముందుకొచ్చి ఒక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు కెమెరూన్ గ్రీన్. ధ్రువ్ జురేల్ అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో కోల్కతా నైట్ రైడర్స్ 37 రన్స్కే 3వ వికెట్ కోల్పోయింది. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ యశ్రాజ్ పంజా వేశాడు. యశ్రాజ్ పంజా ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు. కర్ణాటకకు చెందినటువంటి యంగ్ లెగ్ స్పిన్నర్, 19 year old లెగ్ స్పిన్నర్. T20లోనే ఇదే అతనికి డెబ్యూ. సో మరి డెబ్యూ మ్యాచ్లోనే ఇతను అంగక్రిష్ రఘువంశీకి వేశాడు ఫస్ట్ బాల్ డాట్ బాల్ ఆడాడు. పవర్ ప్లేలో లాస్ట్ ఓవర్ ఇది. తర్వాత బాల్ సింగిల్ తీసిచ్చాడు. ఇక రోమన్ పావెల్ ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టాడు. మొత్తానికి అయితే పవర్ ప్లేలో 3 వికెట్లు నష్టపోయి 51 రన్స్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్. రోమన్ పావెల్ కాసేపు కుదురుకున్నట్టుగానే కనిపించాడు. ఎందుకంటే మరో ఎండ్లో రింకు సింగ్ ఉండటంతో మరి రోమన్ పావెల్ చివరి వరకు ఆడతాడు కావచ్చు అనుకున్నాము. తను 23 రన్స్ చేసి అవుట్ అయ్యాడు రోమన్ పావెల్. ఆ తర్వాత వచ్చినటువంటి రమన్దీప్ సింగ్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. యంగ్స్టర్కి వికెట్ ఇచ్చాడు, ఫస్ట్ వికెట్ ఇచ్చాడు యశ్రాజ్ పంజాకి. రమన్దీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు యశ్రాజ్ పంజా బౌలింగ్లో. రమన్దీప్ అవుట్ అయిన తర్వాత ఇంకా అనుకుల్ రాయ్ అండ్ సునీల్ నారాయణ్ ఈ ఇద్దరే కనిపిస్తున్నారు. వేరెవరూ లేరు రింకు సింగ్కి తోడివ్వడానికి. మరి ఆ టైంలో రింకు సింగ్ అనుకుల్ రాయ్తో జత కలిశాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మ్యాచ్ విన్నర్గా మారాడు రింకు సింగ్.